హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే కుకింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను బగారా రైస్ విత్ ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే నూనెలో అయితే బగారా ఆకులు, దాల్చిన చెక్క, లవంగము, రాయి, మెంతి, జీరా అన్నీ వేసుకోవాలి. మనం కట్ చేసుకున్నాం కదా, టమాటా అండ్ పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసుకోవాలి. నేనైతే కొంచెం నా దగ్గర పచ్చి బఠానీలు ఉండే నానబెట్టుకొని వేసేసుకున్నాను. అండ్ కరివేపాకు కూడా వేసుకున్నాను. తర్వాత కొద్దిసేపటికి నేను అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకున్నాక కొత్తిమీర కూడా వేసుకున్నాను. కొత్తిమీర వేసుకున్నాక ముందే రైస్ అయితే నానబెట్టుకున్నాను. మంచిగా కడిగేసి అయితే నానబెట్టుకున్నాను. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనమైతే రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది బగారా రైస్ కాదు, మనం డైలీ యూజ్ చేసే రైస్తోనే నేను బగారా రైస్ చేస్తున్నాను. టేస్టీ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో ఇటు సైడ్ అయితే నేను ఎగ్ కర్రీకి అయితే పోపు అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే నేను ముందే అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. చాలా అంటే చాలా స్మెల్ వస్తుంది. ఫైనల్గా అయితే రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా పొడి పొడిగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. సో ఇప్పుడైతే నేను ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక పసుపు అండ్ అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ కొత్తిమీర కూడా నేను యాడ్ చేసుకున్నాను. అందులో కొంచెం ఇట్లా ఫ్రై అయినాక మనమైతే టమాటో అయితే యాడ్ చేసుకోవాలి. టమాటో యాడ్ చేసుకున్నాక మనము సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటూనే మనము టమాటాలు తొందరగా మగ్గుతుంది. తర్వాత కోసేపటికి నేనైతే రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేశాను. ఇట్లా చాలా బాగా మంచిగా ఉడికేస్తుంది మూత పెట్టేస్తేనే. ఒక 5 మినిట్స్కి కోసేపటికి నేనైతే కొంచెం ఇట్లా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని మనము సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి అయితే చేసుకోవాలి. ఒకవేళ తక్కువగా ఉంటే మనము కొంచెము సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ముందే కోడిగుడ్లు అయితే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. కోడిగుడ్ల మీద ఇట్లా పొట్టు తీసాక మనము చాకుతోని ఇలా గీతలు గీసుకోవాలి. గీతలు గీసుకుంటేనే మంచిగా ఉడుకుతుంది, మెత్తగా ఉంటుంది. ఫైనల్లీ కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను ధనియాల పౌడర్ వేస్తున్నాను, గరం మసాలా వేస్తున్నాను. లాస్ట్ టచ్అప్కి అయితే కొత్తిమీర అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్. చాలా అయితే చాలా స్మెల్ వస్తుంది. చాలా మంచిగా కుదిరింది కర్రీ అయితే. ఫైనల్గా ఎగ్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను చపాతీకి ప్రిపరేషన్ చేస్తున్నాను. చపాతీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను చపాతీ ముందే అలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఫైనల్గా ఇట్లా పెంక మీద కాలిస్తే అయిపోతుంది. సో కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వెంటనే మీ వరకు రీచ్ అవుతుంది. ఫైనల్గా ఎగ్ కర్రీ, చపాతీ, బగారా రైస్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ. బాయ్ బాయ్.